శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ గారు మీ వాయిస్ వినిపించటం లేదు. చెప్పండి, ఇప్పుడు వినబడుతుందా? యా శంకర్ గారు, ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ రాజకీయ ప్రాధాన్యత ఒక పక్కనుంటే, రెండో పక్క ముదిరాజు సామాజిక వర్గం చాలా ఆర్థికంగా బలపడింది అనేటటువంటి భావాన్ని కేసీఆర్ తన మాటల్లో అసెంబ్లీలో మాటల్లో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? అది తప్పు. ఆయన ఆలోచన విధానమే తప్పు. ఓకే, ఆయనే ఎల్వి స్టేడియంలో నేను ముదిరాజమ్మ పాలు తాగిన, మా తల్లి పాలు లేకపోతే ఆయన పాలు తాగిండు, విషం కక్కిండు. అల్టిమేట్ గా ఓకే, ఆయనకి ఏం తెలుసు? సకల కుటుంబ సర్వే చేసిండు. దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా? ఓకే, ఆయనకి ఏమైనా దిమాకు ఉందా? ఆయనకి దిమాకు లేదు, దానికి చట్టబద్ధత లేదు, రెండూ లేవు. చట్టబద్ధత ఉంటే అదే రిపోర్ట్ తీసుకుపోయి సుప్రీంకోర్టుకి ఇచ్చేస్తే అసలు మేము సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డమా లేదా అనే విషయాలు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది కదా. ఈ పూటకో మాట మాట్లాడే రాజకీయ నాయకులు డిసైడ్ చేయకూడదు కదా, అది అండర్ ద కోర్టులో ఉంది కదా. సో కాబట్టి ఇవన్నీ వేస్ట్, వృధా ప్రయాస మాట్లాడుకుంటే. ఎందుకంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు గురైనమనే కదా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. సరే, దానికి అక్కడున్న సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తే హైకోర్టులో కొట్టేసి సుప్రీంకోర్టులో కూడా కొట్టేయమంటే కొట్టేయన్నది. వాళ్ళని మీరైతే ఏవైతే ఆరోపణలు చేస్తుండ్రో ఆరోపణలకు ఆధారాలు వచ్చిన తర్వాత వాటిని పునఃసమీక్షించి కొట్టేస్తామన్నది. కానీ మరి 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల పాటు దానిపై ఎటువంటి చలనం లేకుండా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అంటే టేక్ ఇట్ ఈజీ, నెగ్లిజెన్స్. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఒక దాటి మీద ఉన్నారా? రాజకీయంగా లేరు, సామాజికంగా లేరు, ఆర్థికంగా లేరు, ఒక దగ్గర కూడా ఉండరు. అనైక్యత అనే భావన ఉంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకున్నాడు. ఇప్పుడు చాలా సందర్భాలలో మనం మీడియాలో వచ్చిన మాటలే వింటాం. బీసీలు అనేటోళ్ళు, ఇది మన ఇసురుకాయలు లాంటి వాళ్ళు ఇట్లా టేబుల్ మీద పెడితే ఇటొకళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. మా ముదిరాజు కులంలో కూడా కొంతమంది బ్రోకర్ నా కొడుకులు ఉన్నారు, బ్రోకర్లు ఉన్నారు. పూటకో పార్టీ పెడతారు, పూటకో పార్టీ మారుతుంటారు, పూటకో సంఘం పెడుతుంటారు. ఆ సంఘం పేరు మీద పక్కం కప్పుకుంటారు వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం. తప్పితే ముదిరాజు కులము సామాజికంగా రాజకీయంగా ఆర్థిక వెనుకబాటు గురి కావడానికి కారణాలు ఏంది? దీనికి మేము ఏవైతే ఏ రకమైన డిసిషన్ తీసుకుంటే ముందుకెళ్తామనే సోయి ఒక్కడికి లేదు. ఒక్కడికి ఉండుంటే ఆరాయా రాజకీయ పార్టీలలో ఈ రోజు మందకృష్ణ మాదిక కాళ్ళు గడిగి ఈ కులం ముదిరాజు కులంలో ఉన్న ఈ బ్రోకర్ నాయాలకు కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్న ఎందుకంటే ఆయన హలో శంకర్ గారు, కొంచెం భాష మీద కంట్రోల్లో ఉంచుకుందాం. ఒక్క నిమిషం. ఎందుకు చెప్తున్నా అంటే మా వాళ్ళకు సిగ్గు రావాలి. సిగ్గు లేదు కాబట్టి సిగ్గు రావాలని చెప్తున్నా నేను మీ వేదిక ద్వారా. ఇలా మందకృష్ణ మాదిగ తన జాతి కోసం తన జీవితాన్ని పరంగా పెట్టి ఏ పార్టీ కండో కప్పుకోకుండా వచ్చిన ప్రతి పార్టీతోటి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ కి పంపించగలిగిండు. ఇలా దేశ ప్రధానినే ఇలా తన దగ్గరికి దించగలిగిండు. అది కదా గొప్పతనం అంటే, అది కదా నాయకత్వ లక్ష్యాలు అంటే. ఈ బ్రోకర్లు ఏం చేసిండ్రంటే, ఈ బ్రోకర్లు వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం వివిధ పార్టీల నుండి కులం కోసం ఏం కొట్లాడతారండి? కులం ప్రయోజనాలు ఎట్లా నెరవేరుస్తారు? రాజకీయ పార్టీ ప్రయోజనాలు అందిపుచ్చుకున్న వాళ్ళు కుల ప్రయోజనాలు ఎట్లా చేస్తారు? సో కాబట్టి మా కులంలో ఉండి ఎవరైతే సోకాల్ లీడర్లు కుల నాయకులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారో ఈ కులాన్ని పేరు చెప్పి వాళ్ళ రాజకీయ పప్పం గడుపుకుంటారు తప్ప ఈ కులం జాతి వెనుకబాటుని ముందుకు తీసుకురావడానికి వాళ్ళకు ఉద్దేశాలు లేవు, వాళ్ళకు లక్ష్యాలు లేవు, గమ్యాలు లేవు. ఆ గమ్యాలే లక్ష్యాలే ఉంటే ఇలా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎస్సీలలో ఉన్నాం, బీహార్ రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నాం. ఇట్లా డిఫరెంట్ స్టేట్లలో అత్యధికంగా ఎస్సీ కమ్యూనిటీలలోనే కొనసాగుతున్నాం. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన జీవో ప్రకారం బీసీఏలో కొనసాగుతుంది. బీసీఏలో కొనసాగినప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా రాజకీయ పార్టీలకు ఉడిగం చేస్తే ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? హలో, రాజకీయ పార్టీలకు ఊడిగం చేస్తే వస్తుంది. ఇప్పటికే మేము కుల సంఘ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నేను మా కులానికి సంబంధించిన సభ్యులకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నా. ఏంటి అంటే ఇట్లాంటి
ఏదైతే రాజకీయ పార్టీ గొడుగు కింద ఉండి కుల సంఘ నాయకులం అని చెప్పుకునే ఈ నాయకులని తరిమి తరిమి కొట్టండి, తరిమి తరిమి తన్నండి అని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ కులంలో ఇప్పుడు పోయినాక ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వేసినా అంటుంది. ఈ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించబోతుంది. మరి ఈ రిజర్వేషన్ అనేది రాకపోతే కనీసం 5,000 కుటుంబాలు, కనీసం మా రేషియో 14% అనుకున్నా, 14% మా వాటా మాకు దక్కనప్పుడు ఈ నాయకులు, ఈ రండ నాయకులు ఉంటేంది పోతేంది. సో కాబట్టి ఇట్లాంటి నాయకులు ఇకనన్నా సోయికి వచ్చేదాకా, సోయికి రాకపోతే సోయికి తెప్పియాలి. తెప్పించి ఊరూరా ఎవడన్నా వస్తే చెప్పుల దండం మొడలేసి ఊరేగించాలని అయితే ఈ వేదిక ద్వారా నేను మా సామాజిక వర్గాన్ని, ఈ కులంలో సరే కులం మొత్తం